So first, what is an operating system? Already we have seen this. Operating system అంటే హార్డ్వేర్ వాడుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓకేనా? సో అంటే రిసోర్స్ ఒకటే ఉన్నదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ తీసుకున్నాం, రెస్టారెంట్. సో అక్కడ ఫుడ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. సో మనం కస్టమర్స్, మనకు ఫుడ్ తెచ్చి పెట్టడానికి మధ్యలో వంట చేసేవాడు ఉంటాడు, సర్వ్ చేసేవాడు ఉంటాడు. సో వి రిక్వైర్ దోస్ పీపుల్. అలాంటి మినిమం పీపుల్ ఉంటేనే హోటల్ అనేది, రెస్టారెంట్ అనేది రన్ అవుతుంది. సో దట్ మినిమం థింగ్ టు రన్ ఒక హార్డ్వేర్ని ఉపయోగించుకోవాలంటే మినిమం సాఫ్ట్వేర్ దట్ ఈస్ హెల్పర్స్ ఈజ్ కాల్డ్ as ఆపరేటింగ్ సిస్టమ్. అర్థం సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మినిమం సాఫ్ట్వేర్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు యూటిలైజ్ హార్డ్వేర్ని వాడుకోవాలంటే మినిమం సాఫ్ట్వేర్ ఏదైతే కావాలో అది దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఉండే ఆండ్రాయిడ్ అనే ఓఎస్ వాడతారా? ఆండ్రాయిడ్ అనే ఓఎస్. ఫోన్ అనేది ఒక ఫిజికల్ డివైస్. ఫోన్ డైరెక్ట్ కొనుక్కుంటే యూజ్ ఏం లేదు. దాంట్లో ఏముంటుంది? మెమరీ ఉంటుంది, లేదంటే మదర్ బోర్డ్ ఉంటుంది, ఇవన్నీ స్క్రీన్ డిస్ప్లే ఇస్తారు. సో దాన్ని నువ్వు ఆన్ చేసేటప్పుడు కనపడాలి కదా మినిమం. సో అలా కనపడేటట్టు నీకు చేసేది ఆండ్రాయిడ్ అనే ఓఎస్. తర్వాత నీకు మొబైల్ కొనుక్కున్నాక మళ్ళీ నీకు ఏం కావాలో అని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటావు. ఫేస్బుక్ కావాలా, ఇన్స్టాగ్రామ్ కావాలా, ఏం కావాలో మళ్ళీ యాప్స్ వాడుకుంటావు. అవన్నీ వాడకముందు కూడా ఫస్ట్ నీకు యాప్ స్టోర్ అని ఉండాలా, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలని. ఇదంతా మినిమం థింగ్స్ని ఎన్ష్యూర్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. సో అది మీకు ప్లాట్ఫామ్ రెడీ చేసి పెడుతుంది. అది ఉంటేనే మీరు చేసుకోగలరు. ఇది ఫైన్. అలా సో ఆపరేటింగ్ సిస్టమ్ 2 టైప్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాప్టాప్స్కి వాటన్నిటికీ అది లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. విండోస్ అనే వాళ్ళు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో ఫాలో అవుతారు. విండోస్ ఫాలోస్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనకు చూడడానికి కళ్ళకి బాగా అందంగా కనిపిస్తుంది. అంటే ఏది ఎక్కడ ఉందో ఐడియా కనిపిస్తుంది. కంప్యూటర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకో, మౌస్ ఉందనుకో, అక్కడికి వెళ్ళి విండోస్ ఓపెన్ చేయాలని అనుకున్నాను, సీ డ్రైవ్కి వెళ్ళాలంటే మౌస్ ద్వారా అట్లా వెళ్ళొచ్చు. సో అలా నీట్గా కళ్ళతో చూసి నువ్వు పిక్టోరియల్గా చేయగలిగితే, పిక్టోరియల్గా ఆ గ్రాఫికల్గా వెళ్ళగలిగితే దట్ కమ్స్ అండర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగా ప్రోగ్రామింగ్ ద్వారానే వెళ్ళాలి, అంటే నువ్వు కోడింగ్ రాసే చేయాలి. అంటే సో అలా ఉంటే దట్ కమ్స్ అండర్ లైనెక్స్. సో మీకు ఏది బెస్ట్? కోడ్ రాయడం బెస్టా, GUI బెస్టా? GUI బెస్ట్. సో సార్ కానీ ఆల్ ఫారెన్ కంట్రీస్, ఆల్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, హార్డ్వేర్ కంపెనీస్ ఎవరు కూడా విండోస్ వాడరు. కంప్యూటర్ విండోస్ వాడరు, ఓన్లీ లైనెక్స్ వాడతారు. వై? అర్థమైంది? విండోస్ తయారు చేసినాడు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసినాడు మైక్రోసాఫ్ట్. సో ఈజ్ మైక్రోసాఫ్ట్ CEO ఒకప్పుడు. మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్. మీ అందరికి బిల్ గేట్స్ ఎలా ఫేమస్? రిచెస్ట్ పర్సన్ అని ఫేమస్ అని. వై హీ బికేమ్ రిచెస్ట్? బికాస్ హీ క్రియేటెడ్ విండోస్. విండోస్ తయారు చేసినంత రిచ్ అయిపోతాడా? కాదు. దాన్ని బాగా సేల్ చేశాడు, బాగా అమ్మాడు. సో ఎవరు ఎక్కువ కొనుక్కున్నారు? ఇండియా వాళ్ళు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా విండోస్ వాడు. లైనెక్స్, మ్యాకే వాడు. మ్యాక్ మచింతోష్ వాడు. బట్ మనం వాడు. మనందరం ఇండియాలో ఎవ్రీవేర్ ఏ కంప్యూటర్ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ మనకు కనబడేది విండోస్. బికాస్ ద మెయిన్ రీజన్ ఇస్ ఇట్ ఈస్ వెరీ స్లో విండోస్. ఎందుకంటే మీకు స్క్రీన్ ఇలా కనపడాలి అంటే మీకు అది ఎవరో చేసి పెట్టిండాలి గ్రాఫికల్గా. ఆ గ్రాఫికల్ చేయడం ఎవరు చేస్తారు? ప్రాసెసర్ చేస్తారు. ప్రాసెసర్ 50 to 60% అది మీకు ఓపెన్ చేయడానికి దాని మెమరీ అంతా వాడేస్తారు. మీకు ఆ కళ్ళకి మౌస్ కనపడడానికి, చూడడానికి అందంగా కనపడడానికి ఇవన్నిటికి ఏవైతే కావాలో. సో ర్యామ్ అనేది ఫిక్స్డ్ మెమరీ కదా, ఒక 1 GB ఉంది అనుకో. సో దాంట్లో 60 to 70% ఈ GUIకి పోతుంది. మీకు అందుకే యాక్చువల్గా మొబైల్స్ కొనుక్కున్న వెంటనే ఏదైనా చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎందుకు స్లో అయిపోతుందంటే మెయిన్గా మీకు ఆ కళ్ళకి కనపడడానికి సగం మెమరీ వాడిపోతుంది.
డిస్ప్లే మెమరీ ఇస్ హైయెస్ట్. మీ బ్యాటరీ కన్జంప్షన్లో కూడా హైయెస్ట్ బ్యాటరీ కన్జంప్షన్ ఇస్ ఫర్ డిస్ప్లే. మీకు ఆన్ చూసుకోండి బ్యాటరీలో కన్జంప్షన్. ఇక్కడ కూడా ర్యామ్ కన్జంప్షన్లో కూడా విండోస్లో GUI మీకు ఆ స్క్రీన్ అలా కనపడడానికి, అలా కనపడకపోతే మీకు 50% ఆఫ్ ద మెమరీ సేవ్ అయిపోతుంది. అప్పుడు మీరు లైనక్స్ వాడుకో డైరెక్ట్ కోడ్ చేసి, అంటే కంప్యూటర్ ఎందుకు యూజువల్గా మనకు ఒక వర్క్ చేసి పెట్టాలి, అంతేకాని కళ్ళకి కనపడడానికి కాదు కదా. వాట్ పాయింట్, ఒక మనిషి చేసే పనిని ఫాస్ట్గా చేయడానికి మీకు కావాలి కంప్యూటర్. అది ఫాస్ట్గా యూజ్ చేస్తారు లైనక్స్ విండోస్? లైనక్స్. సో ఇంకా కాంప్లికేటెడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మ్యాక్. ఇంకా కాంప్లికేటెడ్ అంటే దీనికన్నా డిఫికల్ట్ కోడింగ్. లైనక్స్ వాళ్ళు ఇప్పుడు ఏంటి కొంచెం మిక్సింగ్లో వచ్చారు. అంటే ఇండియన్స్ అంతా విండోస్ నేర్చుకున్నారు, మనం డైరెక్ట్గా కోడింగ్ పెడితే చాలామంది ఇంటర్మీడియట్గా మా కంప్యూటర్ రాదని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. సో దే మేడ్ కాంబినేషన్ ఆఫ్ విండోస్ లైనక్స్ ఇప్పుడు మిక్సింగ్ వస్తున్నాయి. సో దానివల్ల కొంచెం కంపెనీస్లో రన్ అవుతున్నారు. మీరు కూడా కంపెనీస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లైనక్స్ కొంచెం విండోస్ ఫ్లేవర్ ఉంటుంది, వర్క్ అవుతుంది. ఇలా కాకుండా ప్యూర్గా మ్యాక్ ఉంది, మచింతోష్ అనే కంపెనీ. సో ఆండ్రాయిడ్ పెద్ద పెద్ద టాప్ రిచెస్ట్ కంపెనీస్ అంతా వాడేది మ్యాక్ సిస్టమ్ వాడతారు. ఓకే, దిస్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఇస్ ఫైన్. మీకు యూజర్ ఇంటర్ఫేస్ అంటే హార్డ్వేర్ని ఎలా వాడుకోవాలో మీకు స్క్రీన్ కనపడడానికి మీకు ఎలా ఈ మధ్యలో ఉంటారో దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో దీంట్లో 2 types ఆపరేటింగ్ సిస్టమ్. 2 types. అర్థమైంది వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ that is used for a user to interact with hardware. Is it clear? Next, operating system 2 types anamata. So general operating system, okay na, specific operating system. జనరల్ అంటే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక కంప్యూటర్ కొనుక్కున్నారు, అది వీడియో ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది, ఆడియో ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది, ఎలా అయినా ఉపయోగపడుతుంది. అంటే నువ్వు సి ప్రోగ్రామ్ రాస్తే సి రాసుకోవచ్చు, పైథాన్ రాస్తే పైథాన్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో జనరల్గా అన్నిటికీ ఉపయోగపడే ఆపరేటింగ్ సిస్టమ్ని జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు కాఫీ మిషన్ కొనుక్కున్నాను, దాంట్లో కూడా ఆపరేటింగ్, అంటే కాఫీ మిషన్ ఒక డివైస్ కదా, డివైస్ కూడా మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అది ఓన్లీ కాఫీ మిషన్ వరకు మనకి పనిచేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. కొత్తగా నువ్వు తీసుకెళ్ళి కెమెరా తీసుకెళ్ళి కాఫీ మిషన్లో పెట్టాలని సెట్ అవ్వదు. సో స్పెసిఫిక్గా దానికే పనిచేస్తే దట్ కమ్స్ అండర్ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఇట్ రన్స్ ఇన్ రియల్ వరల్డ్ అంటే ఇప్పుడు ఇన్పుట్ ఇలా ఇస్తే వెంటనే అవుట్పుట్ రావాలి. ఈరోజు ఇస్తే రేపు ఇచ్చేటికైతే దట్ ఈస్ నాట్ రియల్ వరల్డ్. రియల్ అంటే నీ క్వశ్చన్కి ఆన్సర్ వెంటనే రావాలి, రియల్. సో దీన్ని మనం కాల్ ఇట్ యాజ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ RTOS. అర్థం? సో అడ్వాంటేజెస్ ఏంటి RTOSకి, జనరల్ OSకి? ఇది అన్నిటికి పని చేయాలి కదా. సో దీని సైజ్ చాలా పెద్దది ఉంటుంది, హార్డ్ డిస్క్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఎప్పుడు పని అవుతుందో నువ్వు చెప్పలేదు, టక్కన కన్ఫర్మ్ చేయాలి. ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయండి, వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసామనుకో, ఈరోజు అయిపోయింది, రేపు మధ్యాహ్నం కావచ్చు, రేపు కావచ్చు. బికాస్ అన్ని పనులు చేస్తాం కదా. ఇది 4-5 పనులు ఇచ్చినప్పుడు ఒకదానికి ప్రయారిటీ ఇచ్చుకొని ఇంకో దానికి ప్రయారిటీ లేకుండా అలా చేసుకుంటూ ఉంటావు వర్క్స్. ఇది స్పెసిఫిక్గా ఆ పనే చేస్తారు కదా, సో ఫాస్ట్గా వస్తుంది. అర్థం? గాట్ ఇట్? ఇప్పుడు సో జనరల్గా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్స్ ఇవన్నీ అనుకోండి, మొబైల్ ఫోన్స్ దాంట్లో సాంగ్స్ వింటారు, యూట్యూబ్ చూస్తారు అని చేస్తారు. అలాగే ఎక్స్క్లూసివ్లీ సాంగ్స్ కోసం మీరు ఐపాడ్ కొనుక్కున్నారు. సో మీరు ఇక్కడ సాంగ్ ప్లే చేస్తే వచ్చే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి ఒక ఐఫోన్లో వచ్చే ఫాస్ట్ రియాక్షన్ చాలా తేడా ఉంటుంది. ఎక్స్క్లూసివ్లీ ఫర్ మ్యూజిక్ కోసం కొనుక్కున్నది మ్యూజిక్ ఫాస్ట్గా వస్తుందా? ఓకేనా, నీట్గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వేరేస్ హియర్ ఇట్ ఈస్ ఆన్ ప్రయారిటీ బేసిస్. నువ్వు వీడియో ఆఫ్ చేస్తే వీడియోకి కొంచెం టైం ఇస్తుంది మెమరీ, మ్యూజిక్ కొంచెం టైం ఇస్తుంది, మొబైల్స్లో అన్ని మల్టిపుల్ వర్క్స్ కదా. ఇట్ ఈస్ నాట్ డిటర్మినిస్టిక్, అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో చెప్పలేదు. హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో మోస్ట్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఫాలోస్ RTOS, మోస్ట్లీ కాదు 100%. అంటే ఇప్పుడు ఒక చిన్న డివైస్ మనం తయారు చేసాం, దానికి తగ్గట్టు OS వస్తే దాన్ని RTOS, అండ్ ఇట్ హ్యాస్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు డిఫరెన్సెస్ రాసుకొని కావాలంటే ఏమేమి రాయొచ్చు? ఫస్ట్ ఏం రాయొచ్చు? సైజ్ పెద్దది, సైజ్ చిన్నది. అండ్ దిస్ ఈజ్ ప్రయారిటీ బేస్. ఒక 4-5 పనులు ఇస్తే 4-5 పనులు చేయాలి కదా. సో ఒకదానికి ఒక ప్రయారిటీ ఇస్తుంది, ఏది ఇంపార్టెంట్ పని అది ఫస్ట్ చేస్తారు, ప్రయారిటీ బేస్. ఇది
ప్రయారిటీ ఏం లేదు, 100% చేస్తుంది. అక్కడ 100% అంటే అది డిజైన్ ఫర్ ఓన్లీ దట్ వర్క్ కదా, ఆ వర్క్ ఇస్తే చేస్తే ఆ వర్క్ అని వేరే చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్, అంటే మనకు అవుట్పుట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము ప్రాపర్గా. ఇది ఇక్కడ ఇది డిటర్మినిస్టిక్ పర్ఫెక్ట్. ఇది కాస్ట్ తక్కువ, ఇది కాస్ట్ ఎక్కువ. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ లాస్ట్ టెస్ట్. రాసుకోవాలి. RTOS టైప్స్ ఎన్ని ఉన్నాయని చూసి లాస్ట్ క్లాస్. వన్ ఈజ్ హార్డ్ RTOS, సెకండ్ ఈజ్ సాఫ్ట్, థర్డ్ వన్ ఈజ్ ఫార్మ్. హార్డ్ అంటే టైం సెన్స్ ఎగ్జాక్ట్గా ఉండాలి, అలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ హార్డ్ OTS. రియల్ టైంలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. సో దిస్ ఈస్ కాల్డ్ టైమ్ ఈజ్ స్ట్రిక్ట్. టైం స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది టైం. ఇది బోత్, ఒకసారి స్ట్రిక్ట్గా ఉంటుంది, ఒకసారి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం ఆల్రెడీ కార్ పోతుందంటు, కార్కి ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ వాడావు, అక్కడెక్కడో బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే డోర్స్ ఓపెన్ అవ్వాలి, ఆ బటన్ నొక్కితే డోర్స్ క్లోజ్ అవ్వాలి. ఒక బటన్ ఉంది. సో మేము యూజ్ ఎలక్ట్రానిక్స్, ఒక స్విచ్ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్స్లో డోర్ లాక్ సిస్టమ్ పెట్టుకున్నాం. సో నువ్వు కార్లో సమ్ క్రౌడ్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిన వెంటనే నువ్వు డోర్ లాక్ వేసారు వెంటనే. సో నువ్వు ఈ బటన్ నొక్కిన వెంటనే ఇమీడియట్గా డోర్స్ అన్ని లాక్ అయిపోవాలి. ఒక 10 seconds డిలేలో లాక్ అయిపోయాయి, స్లోగా అయిందనుకో, అప్పుడు ఆ మాబ్ ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ షిప్లో కూడా చూడండి, షిప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్గా వాటర్ వస్తుంది అనుకో, డోర్ వెంటనే లాక్ వేసారు. నువ్వు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్ అయింది, ఒక స్విచ్ చేసావు, వెంటనే డోర్ లాక్ అయిపోయింది అనుకో, అంటే సో దట్ నో వాటర్ ఎంటర్స్ ఇన్ టు ద షిప్. సో అలాంటప్పుడు మనకు హార్డ్ స్ట్రిక్ట్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి. అంటే మిల్లీ సెకండ్స్ రెస్పాన్స్ అవ్వాలంటే మిల్లీ సెకండ్స్లో వచ్చేయాలి. అలాగా కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, కావాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇక్కడ కూడా మనం కార్కి బ్రేక్ వేయాలనుకున్నాం, ఎవడో వస్తున్నాడు, ఒక అడ్డం వచ్చాడు, వెంటనే బ్రేక్ వేసిన వెంటనే బ్రేక్ నిలబడిపోవాలి. కానీ ఏడ బ్రేక్ వేసి ఆడిపోయి నిలబడితే బ్రేక్ వల్ల యూజ్ ఏంటి? వాడు పోయింటాడు, నువ్వు కూడా పోయింటావు, మళ్ళీ బ్రేక్ పడుతుంది, నిలబడుతుంది, మనం ఇద్దరు ఎత్తుకోవాలి. అర్థమైందా? సో టైం సెన్స్ స్ట్రిక్ట్గా ఉంటే దట్ కమ్స్ అండర్ హార్డ్ RTOS. అలా స్లోగా అంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యూజిక్ సిస్టమ్ అనుకోండి, పాటలు పెట్టుకోవాలనుకుంటున్నారు, కొంచెం స్లోగా వచ్చి అది నష్టం ఏం లేదు, టైం డిలే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా. సో అలాంటి అప్లికేషన్ వైజ్ మీడియా స్ట్రీమింగ్, ఒక వీడియో రావాలి నీకు, లైవ్ టెలికాస్ట్ ఈ క్లాస్లో వీడియో ఏం జరుగుతుందో సార్ చూడాలనుకుంటున్నారు, కొంచెం డిలే ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ వీడియో స్ట్రీమింగ్. సో ఉంటే నష్టం ఏం లేదు. యూట్యూబ్లో మనం ఎప్పుడైనా వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు కూడా డిలే ఉంటుంది, నువ్వు హాయ్ చెప్పా పడక 2 నిమిషాల తర్వాత హాయ్ అని వస్తుంది, దానివల్ల నష్టం ఏం లేదు. సో అలాంటి చోట మనం గో ఫర్ సాఫ్ట్ RTOS. సార్ ఫండమెంటల్లీ కన్స్ట్రక్షన్లో ఏం ప్రాబ్లం ఉంటుంది దీనికి అందరూ విచ్ ఈస్ బెస్ట్ యూజువల్లీ హార్డ్. దెన్ వై సాఫ్ట్వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ ఎందుకు ఇంకా కాస్ట్. సో ఈ డిలే తగ్గించడానికి మనం ఏం చేస్తాం అంటే నైస్ కాపర్, నైస్ సర్క్యూట్, కాంపోనెంట్స్ని ఎక్కువ కాంపోనెంట్స్ కానీ తక్కువ కాంపోనెంట్స్ పెట్టడం, ఇంజనీరింగ్ ఎక్కువ తెలివితేటలు వాడడం, సర్క్యూటింగ్, కాపర్ వైర్ ఇప్పుడు ఈ నుంచే అక్కడికి వైర్ ఉందనుకో, నేను స్విచ్ ఆన్ చేయడానికి ఈ నుంచి డిలే లైట్ వెళ్ళడానికి డిలే వస్తుంది. ఎందువల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ వైర్, ఈ నుంచి కమ్యూనికేట్ అవ్వడం, వైర్ సైజ్ తగ్గడం, ఇలా సమ్ ఇంజనీరింగ్ హ్యాస్ టు బి డన్. అది మన లెవెల్లో లేదు. సో బట్ ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్. హార్డ్ ఈస్ నథింగ్ బట్ మోర్ ఇంజనీరింగ్, మోర్ నాలెడ్జ్, మోర్, అందుకని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కడ కాస్ట్ ఎక్కువ వాడాలి, కాస్ట్ తక్కువ వాడాలి మన ఒక ఆప్షన్లో. ఇస్ ఇట్ క్లియర్? ఓకే ఫైన్, రాసుకోండి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ హౌ ఇట్ డస్ ఎ వర్క్స్ని ఎలా చేస్తుంది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నౌ వీఆర్ దిస్ ఈజ్ హార్డ్వేర్. హార్డ్వేర్ ఎవరు ఉంటారు మనకు లోపల? మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, ఓకేనా? ఇంకా సింపుల్గా ఒక మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, దానికి అటాచ్డ్ మెమరీతో, మెమరీ అంటే ర్యామ్, ఇది కంప్యూటర్. సో దిస్ ఈజ్ యువర్ హార్డ్వేర్, ఇది హార్డ్వేర్. ఇవి వాడుకోవడానికి ప్రాసెసర్ని అంటే మైక్రో ప్రాసెసర్ మీ ఉద్దేశం కావాలి CPU అని రాద్దాం. CPU, ఈ CPUని మెమరీని బాగా వాడుకోవడానికి హార్డ్వేర్ అంటాం. దీనిపైన మనం రాస్తాం, దీనిపైన రాసేదాన్ని మనం
ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అది RTOS OS వదిలేసి ఈ పైన మనం యూజర్ ఉంటాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకునేవాడు యూజర్. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టీ టాస్క్ యూజర్ ఏం చేసామంటే ఈ కంప్యూటర్తో 3-4 వర్క్లు ఒకేసారి చేపిద్దాం అనుకుంటాం. 3-4 వర్క్స్ ఒకేసారి చేపిద్దాం అనుకుంటాం. ఓకే, దాన్ని అప్పుడు దీనికి ఇంటెలిజెన్స్ లేదు, బ్రెయిన్ లేదు. అంటే 3-4 వర్క్లు ఇచ్చినా కూడా 3-4 వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేస్తుంది. ఇది ఎవరు? హార్డ్వేర్. సో ఆ వర్క్స్ ని ప్రయారిటీగా చేయాలా అంటే ఏ వర్క్ ఇవ్వాలి, దీనికి ఏ వర్క్ ఇవ్వకూడదు అని మధ్యలో కంట్రోల్ చేసేది ఎవరు? OS. ఇక్కడ OS యొక్క టాస్క్స్ ఇంపార్టెంట్గా ఏముంటాయి మీరు చెప్పండి. OS యొక్క టాస్క్ ఇంపార్టెంట్గా ఏముంటాయి? మీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను మెమరీ మేనేజ్మెంట్. ఈ మెమరీని కాపాడుకోవాలి. ఎందుకంటే తక్కువ మెమరీ, ఫిక్స్డ్ మెమరీ ఉంటుంది. ర్యామ్ అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఇంకా 1 GB కావడం లేదు, 8 GB మెమరీ ఉందా? ఈ మెమరీ ఫిక్స్డ్ కదా. మీరు ఇప్పుడు నేను 10 GB వీడియో ప్లే చేయాలంటే ప్లే చేస్తుందా? ఓకేసారి ప్లే చేస్తా అంటే ఫోన్లో కష్టపడి ప్లే చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు మెమరీ ఎక్కడి నుంచి తేవాలి? ఫోన్ కాల్ ఇంపార్టెంటా, వీడియో ప్లే చేయడం ఇంపార్టెంటా? మొబైల్ దేనికి ఇంపార్టెంట్? అప్పుడు ఈ ర్యామ్ ఈ 8 GB ఆక్యుపై అయిపోయింది. 10 GB పంపించారు, ఇది ఆక్యుపై అయిపోయింది. ఇది CPU తెలియదు ఆ విషయం. ఈ 8 GBని ప్రాసెస్ చేసుకుంటూ కూర్చుంటారు ప్రశాంతంగా. మీకేం మొబైల్లో కాల్ వచ్చింది, కాల్ వెళ్ళాలన్నా కూడా లాస్ట్ వరకు వెళ్ళాల్సిన కాల్ హ్యాండిల్ చేయాలన్నా CPUకి వెళ్ళాల్సిందే. మెమరీ ఏమో లేదు. అప్పుడు ఏమైతే యూజువల్గా ఏం జరగాలి? కాల్ కనెక్ట్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు OS ఏం చేస్తుందంటే ఈ CPUకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఫస్ట్ ఈ పని ఆపేసాడు, ఇది హోల్డ్ చేస్తాను. హోల్డ్ చేసి అంటే మొత్తం హోల్డ్ చేయాలా, కొంచెం హోల్డ్ చేయాలి, అది దాని ఇష్టం. హోల్డ్ చేసి ఫస్ట్ కాల్ వచ్చింది, కాల్ అటెండ్ చేయండి. ఈ మెమరీ మేనేజ్మెంట్, టాస్క్ మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఎవరు చూసుకోవాలి? OS చూసుకోవాలి. సో దాంట్లో సార్ అంత ఈజీనా సార్? ఇప్పుడు మెమరీ ఇది ఆపేమనింది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 8 GB అనుకో మా ర్యామ్లో. నీకు ఫోన్ కాల్ కావాల్సింది ఎంత మెమరీ? అంటే ఎవడు కాల్ చేశాడో వాడి ఆడియో కానీ వీడియో కానీ బ్యాకప్లో ఎప్పుడు రికార్డ్ అవుతుంటాయి మన మొబైల్. సో అవి ప్రికాషన్గా పెట్టుకోవడానికి కొంచెం మెమరీ చాలు. అంటే ఒక 8 GBలో ఫర్ ఎగ్జాంపుల్ 1 GB చాలు అనుకుందాం. ఇప్పుడు మొత్తం పని ఆపేయాలా, ఓన్లీ 1 GB ఫ్రీ చేస్తే చాలా? చెప్పండి. 1 GB ఎక్కడ ఆపాలి? మధ్యలో ఆపాలా, ఈ లాస్ట్లో ఆపాలా, ఈ లాస్ట్లో ఆపాలా? అర్థమైందా? మీ అంతా కూర్చున్నారా? ఎవరో ఒకటి కొత్త స్టూడెంట్ వచ్చాడు, ఒక సీట్ ఖాళీ చేసి వాడికి ఇమ్మని చెప్పారు. ఎందుకంటే వాడు నిలబడుకుని నాకు ఇబ్బందిగా ఉంది. ఎవడు ఖాళీ చేయాలి? నువ్వు చేయరా అంటే వాడికి కోపం, నువ్వు చేయరా అంటే వాడికి కోపం, నువ్వు చేయరా అంటే వాడికి కోపం. లాస్ట్ బెంచ్ వాడు లేపేస్తాం, మనకు అవసరం లేని ఫస్ట్ లేపేస్తాం. అంతేనా? అంటే ఐఎమ్ సేయింగ్ యూ ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ నేను అనుకున్నట్టు కాదు. ఒక 1 ఒక 0 రిమూవ్ అయ్యి ఆ కాల్ అయిపోయింది, ఫోన్ కాల్ కాసేపు అయిపోయి పెట్టేశారు. మళ్ళీ ఈ మెమరీ రెజ్యూమ్ చేసుకుని ఆ పని చేయడం అనేది అంత ఈజీ కాదు. మళ్ళీ 1 0 లోపల మళ్ళీ అలైన్మెంట్ పెట్టుకొని నీకు వీడియో ప్లే చేయాలి. మీకు అందరూ మొబైల్స్లో అదే ప్రాబ్లం. ఫోన్ ఏదో పని చేస్తుంటే ఏదో కాల్ వస్తుంది, మొత్తం అంతా హ్యాంగ్ అయిపోతుంది. మళ్ళీ రీస్టార్ట్ చేయడం మళ్ళీ టైం పడుతుంది. ఇంకా మనం ఏ చైనా మొబైల్స్ అయిపోతుంటే చెప్పాల్సిన అవసరం లేదు, మనం రీస్టార్ట్ చేసుకోవాలి మొబైల్. అదైనా ప్రాబ్లం అర్థమైంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ OS హౌ టు డూ దట్ టాస్క్ మేనేజ్మెంట్. అండ్ ఒకేసారి మళ్ళా ఒకసారి డైరెక్ట్ కాల్ వచ్చింది, ఒకసారి వాట్సాప్ కాల్ వచ్చింది, వస్తుంది అట్లా అన్నీ వస్తాయి. మనకి స్టూడెంట్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ప్లేస్ రా బాబు. ఒక మొబైల్ ఎంత దరిద్రంగా వాడాలో మీకు తెలుసు. ఒక రూమ్ కూడా చిన్న స్పేస్ని మామూలుగా ఒక ఫ్యామిలీకి అయితే చిన్న రూమ్ సరిపోదండి. ఆ రూమ్లో మీరు అయితే 8 మంది ఉంటారు. ఎఫిషియెంట్ యూటిలైజేషన్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ మీ దగ్గర వస్తాయి. లిమిటెడ్ రిసోర్సెస్ని ఉన్న ఒక్క డ్రెస్ని వారం రోజులు ఎలా వేయాలో కూడా మీ దగ్గర నేర్చుకోవచ్చు. సో సార్ ఫైన్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చే ప్రాసెసర్కి ఇచ్చే వర్క్స్ని 3 wordsలో డివైడ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ టాస్క్ లాగా డివైడ్ చేస్తారు.
సెకండ్ థింగ్ ప్రాసెసర్, థర్డ్ థింగ్ థ్రెడ్. ఈ న్యూ పదాలు మీకు థ్రెడ్ ఈ సపరేట్ సబ్జెక్ట్ అండి. మొత్తం ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ అనేది మీ డిప్లొమా స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ సపరేట్గా మీకు ఏందో ఒక యూనిట్ కూడా వేసారు. అసలు మనకు సంబంధం లేదు ఎంబెడెడ్ సిస్టమ్, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే మనం మైక్రో కంట్రోల్ ప్రోగ్రామింగ్, ఏ ప్రోగ్రామింగ్ దాన్ని ఎట్లా వాడాలి, మూవ్ ఆపరేషన్ అంటే అవి చూస్తాం, కానీ ఎప్పుడు మెమరీ లెవెల్లో ఆలోచించాం. అది ఎప్పుడైనా ఆలోచించామా? సో నా ఈ మూడు పదాలు ఎవరికి? దీనికే ఓఎస్. బేసిక్గా టాస్క్ ఈజ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ వర్క్ దట్ ఏ ప్రాసెసర్ డస్. టాస్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ మాట్లాడుతున్నారా? బాగా అర్థమైతే నేను లేక అడుగుతాను క్వశ్చన్స్ మధ్య. టాస్క్ అంటే స్మాలెస్ట్ వర్క్, ప్రాసెస్ అంటే కంప్లీట్ వర్క్. ప్రాసెస్ అంటే కంప్లీట్ వర్క్. థ్రెడ్ అంటే డివైడింగ్ వర్క్. చూడండి బాగా అర్థం చేసుకోండి మీకు తెలియదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ వండుదాం అనుకున్నారు, కుకింగ్ తీసుకోండి. అక్కడ ఫస్ట్ రైస్ కొనుక్కోవచ్చు పెట్టుకోవడానికి టాస్క్. టాస్క్ స్మాలెస్ట్ పార్ట్ అంటే రైస్ దాన్ని తెచ్చుకోవాలి కదా, నెక్స్ట్ దానికి కావాల్సిన బౌల్ కూడా తెచ్చిపెట్టుకోవాలి. సో అదొక టాస్క్. సో మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఒకటి చికెన్ తెస్తాడు, ఒకటి ఆనియన్స్ కట్ చేస్తాడు, ఒకడు ఇంకేం చేస్తాడు? చేస్తారా మీరు? వంట వస్తుందా మీకు? రోజు చికెన్ తింటారా? మీరు చికెన్ చేస్తారా లేదా? నాకు తెలిసిన దానికి మంచి చెప్పులు అబ్బాయిల్లోనే ఉంటారు. చికెన్ బాగా చేయడం. ఎవరు బాగా చేస్తాడు మీలో? అందరూ చేసి పెడతారా? ఒకటే బాగా చేస్తారా? బాగా నేర్చుకోరా బాబు, పనికొస్తుంది. బిర్యానీ కూడా చేస్తారా? టాస్క్ అంటే స్మాలెస్ట్ వర్క్. సో మీరు వర్క్స్ చిన్న చిన్నగా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ఇస్తారు కదా, అలా చిన్న చిన్న టాస్క్ టు కంప్లీట్ ఏ ప్రాసెస్. ప్రాసెస్ అనేది అంటే మామూలు ప్రాసెస్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండ్ దాకా చికెన్ కంప్లీట్ అయి బయటకి ఆడికి వచ్చిన వరకు జరిగేదాన్ని ప్రాసెస్ అంటే. ఇది ఒకేసారి చేయొచ్చు పని, మనం కంటిన్యూస్గా చేయొచ్చు. అంటే ఒకసారి కూర్చొని తగ్గ సామాన్లు టాస్క్ అని తెచ్చిపెట్టుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నీట్గా అయిపోయాక అంతా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని కూర్చోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్. బట్ ఒక్కోసారి లైఫ్లో ఎప్పుడు కంప్లీట్ ప్రాసెస్ చేస్తే వేరే పనులన్నీ అయిపోతాయి. అందుకని దీన్ని థ్రెడ్స్గా డివైడ్ చేసుకుంటాం. అంటే ఈ నుంచి తెచ్చి క్లీన్ చేసి ఏ వరకు పెట్టుకుంటా, మళ్ళీ ఇది మ్యారినేట్ చేసి పెట్టుకుని కాసేపు అయ్యాక మళ్ళీ రెడీ స్టార్ట్ చేసి పెడతా మళ్ళీ. సో థ్రెడ్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అర్థం కాదు. టాస్క్కి, ప్రాసెస్కి, థ్రెడ్స్కి డిఫరెన్స్ అర్థమైంది. టాస్క్ ఈస్ ద స్మాలెస్ట్ వర్క్. అంటే ఏ ప్రాసెస్ విల్ హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాస్క్. ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి చాలా టాస్క్ ఉంటాయి. ప్రాసెస్ని మనం ఒకేసారి స్ట్రెచ్గా చేస్తే లెంత్ అవుతుంది కాబట్టి దాన్ని థ్రెడ్స్ రూపంలో కట్ చేసి చేస్తాం. నౌ కమ్ టు అవర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కంటెస్ట్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎడిటింగ్ పని చేసి పెట్టుకున్నారు, ల్యాప్టాప్లో వీడియో ఎడిటింగ్ పని చేస్తారు. సో దట్ ఈస్ ఏ ప్రాసెస్. వీడియో ఎడిటింగ్ అనేది లాస్ట్ ఎవరు ఒక ప్రాసెస్ చేయాలి కదా, ఒక ప్రాసెస్. దాంట్లో ఫస్ట్ థింగ్ ఒక ఫోటో తీసుకున్నాం, దాన్ని ఒక హ్యాండ్ కట్ చేసి పెట్టారు. అలా చిన్న చిన్న టాస్క్ చేసుకుంటూ వస్తాం. సో బట్ నీకేంటి, నా కంప్యూటర్తో వేరే పని వచ్చి పడింది. ఇప్పుడు ఎంతవరకు అయితే వర్క్ ప్రస్తుతానికి, సో దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక పని చేసుకొని మళ్ళీ ఈ పని చేస్తాం. అలా చేయడానికి వీ కాల్ ఇట్ as థ్రెడ్స్ అని. సో ఇంకా చెప్పాలంటే మీకు parallel processing is also called a thread. Parallel processing. ఓకేనా? ఇంకా మళ్ళీ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సాంగ్స్ వినాలనుకుంటారు. మీరు సాంగ్స్ వింటుంటారు, మధ్యలో ఏదో పని పడతారు. మనం ఏం చేస్తాం? ఏదో సాంగ్స్ అన్న వినాలి, ఆ పని చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? మల్టీ టాస్కింగ్ చేస్తాం. సాంగ్స్ ఒక థ్రెడ్ నడుస్తుంటుంది,
పని ఒక థ్రెడ్లో నడుస్తూ ఉంటుంది. సో అక్కడ మనం వాడే వర్డ్ కాల్డ్ యాస్ థ్రెడ్. వాట్ ద పాయింట్? అర్థం లేదు. ఇంకొక చెప్పు మోహన్, ఒకసారి అర్థమైంది లేదు నాకు అర్థమైంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాస్క్, ప్రాసెస్ అండ్ థ్రెడ్? ప్రాసెస్ లో థ్రెడ్స్ ఉంటాయా ఉండవా? టాస్క్ లో థ్రెడ్ ఉండదా ఉండదా? క్వశ్చన్, టాస్క్ లో థ్రెడ్ ఉంటుందా లేదా? థ్రెడ్ లో టాస్క్ ఉంటుందా లేదా? థ్రెడ్ లో ప్రాసెస్ ఉంటుందా లేదా? పార్షియల్ ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్ ప్రాసెస్ అంటే కంప్లీట్ అయ్యిందా? థ్రెడ్ లో సబ్ ప్రాసెస్ ఉంటుంది, మైన్యూట్ గా సబ్ ప్రోగ్రామ్ లాగా, మొత్తం ప్రాసెస్ ఉండదు. ఓకేనా? మల్టీ టాస్కింగ్ లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఫాలో అయ్యేది ఏంటంటే థ్రెడ్ కాన్సెప్ట్. మల్టీ టాస్కింగ్ అంటే అట్టే 4-5 పనులు ఇండే చేయమన్నా అనుకో, నువ్వు కాసేపు ఒక వర్క్ చేసి కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వర్క్ కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ పాత వర్క్ తీసుకుని మళ్ళీ కంప్లీట్ చేసి ఇలా చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్, మీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మీరు చేసే పనులు చేయాలి. ఒకే సబ్జెక్ట్ ఒకే స్ట్రెచ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదవాలి, బోర్ కొడుతుంది. కాసేపు ఒకసారి యూనిట్ చదువుకొని ఇంకొక యూనిట్కి సార్ చదివే కదా సార్ మీరు చెప్పారు. సో అలా చేయడం థ్రెడ్డింగ్ ఇస్ బట్ కొంచెం వర్క్ అయిపోయాక కొంచెం గ్రూప్ ఆఫ్ టాస్క్ చేశాక హోల్డ్ చేసి మళ్ళీ చేయొచ్చు, ఆర్ ప్యారల్గా చేసుకుంటూ పోతారు. దట్ ఈస్ కాల్డ్ అర్థం. సరే నోట్స్ అంటే ఇది టాస్క్ అనేది ఇండిపెండెంట్, అంటే ఎవరితో సంబంధం లేదు, స్మాలెస్ట్ పని కదా ఇది, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ వచ్చి డిపెండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఒక పని అయిపోయింది అనుకో నెక్స్ట్ పనికి రాదు, ఆ పైన పని అయిపోయి కిందకి రాలేదు. ప్రాసెస్ ఈజ్ డిపెండెంట్, థ్రెడ్స్ ఆల్సో డిపెండెంట్. ఇక్కడ కంప్లీట్ ఇండిపెండెంట్ ఎవరు? ఇక్కడ కంప్లీట్గా టాస్క్.